ఫైనలీ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనింది నిజం చేశారుగా. దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం పాకిస్తాన్ తో పోరాడుతున్న బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ ని ప్రకటించింది. ఈ ఆగస్టు 11న బలోచిస్తాన్ ప్రజలు ఘనంగా ఇండిపెండెన్స్ డేని జరుపుకున్నారు. పైగా బలోచిస్తాన్ లో 85% ల్యాండ్ తమ నియంత్రణలో ఉందని చెబుతున్నారు. అంతేకాదు వాళ్ళకి సొంత కరెన్సీ, సొంత జెండా, జాతీయ గీతం కూడా ఉందని ప్రకటించారనమాట. ఆనాడు మన నేతాజీ ఫ్రీడమ్ అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనం తీసుకునేది అని చెప్పారు కదా. ఆ మాటను వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు అనుకుంటా. ఫైనల్లీ సాధించారు. అయితే మిగతా భాగం కోసం ఇంకా పోరాడాల్సి ఉంది. అది ఎప్పుడు కలుస్తుందో అనేది చూడాలి. సో వీళ్ళ ఇండిపెండెన్స్ కి ఇండియా కూడా పరోక్షంగా సపోర్ట్ చేసిందనమాట. సో వీళ్ళని చూసి ఇప్పుడు సింధు రాష్ట్ర ప్రజలు కూడా మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటి నుంచి అడుగుతున్నారు, ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా అడుగుతున్నారు అనమాట. మరోపక్క పిఓజేకి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి. సో చూడాలి ఈ మిగతా భాగాలు కూడా పాకిస్తాన్ నుంచి ఎప్పుడు విడిపోతాయి అనేది. సో ఓవరాల్ గా బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.